బదిలీ అయిన దయ్యం. చాలా కాలం క్రితం సింహపురంలో విజయ్ సిద్ధి అనే ఒక మహావీరుడు ఉండేవాడు. ఆయన రాజుగారికి కొలువు చేయకపోయినా రాజుగారి ఆప్తులలో ఒకడుగా ఉంటూ తనకున్న దానితో స్వతంత్రుడుగా జీవిస్తూ ఉండేవాడు. విజయ్ సిద్ధిని యుద్ధరంగంలో ఎదుర్కొన్న వాళ్ళు ఆయన్ను చూడగానే కొయ్యబారిపోయేవారట. కానీ ఆయన పెద్దవాడై మామూలు మనిషిలాగా జీవిస్తున్నప్పటికీ ఆయన భయంకరుడుగానే కనిపించేవాడు. చిన్నపిల్లలు ఆయన ముఖం చూస్తే చాలు కెవ్వున అరిచి ఏడుస్తూ ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళకి ఆయన్ని తేరిపారు చూడటానికి ధైర్యమే ఉండేది కాదు. విజయ్ సిద్ధికి బాలాంబ అని ఒక కుమార్తె తప్ప వేరే సంతానం లేదు. ఆయన భార్య పోయి కొంతకాలం అయింది. అది మొదలు బాలాంబే ఇంటికి ఆడదిక్కు. ఆమెను చూడ్డానికి ఎంత అందంగా ఉండేదో ఇంటి పనుల్లో కూడా అంత నేర్పరి. తండ్రికి ఏ విషయంలోనూ లోటు రానిచ్చేదే కాదు. మా బాల నన్ను కనిపెట్టుకుని ఉన్నంతకాలము నాకే లోటు ఉండదు అని విజయ్ సిద్ధి తరచూ స్నేహితులతో అంటూ ఉండేవాడు. బాలను పెళ్లాడాలనే కోరిక సింహపురంలో అనేక మంది యువకులకు కలిగి ఉండవచ్చు. అయితే విజయ్ సిద్ధి ఎదుట బాల పెళ్లి ప్రసక్తి తెచ్చేందుకు ధైర్యం చాలకను తనకు అన్ని విధాలా అంగరక్షకుడుగా ఉన్న కుమార్తెకు ఆయన అప్పుడే పెళ్లి చేయడన్న అనుమానంతోనూ ఎవరూ ఆమెను పెళ్లాడే ప్రయత్నం చేయలేదు. రాజుగారి వద్ద కొలువు చేస్తున్న వీరభూపతి అనే యువకుడొకడు అప్పుడప్పుడు వచ్చి విజయ్ సిద్ధితోనూ బాలాంబతోనూ చనువుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు. అతను కూడా బాలను పెళ్లాడతానని ఎన్నడూ అనలేదు గాని వారిద్దరికి పెళ్లి అయ్యే అవకాశం ఉందని ఇంటి దాసదాసీలు అనుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా విజయ్ సిద్ధి ఇంటికి ఆయన దూరపు బంధువైన కుర్రవాడు ఒకడు వచ్చాడు. అతని పేరు ఇంద్రవర్మ. విజయ్ సిద్ధి సహాయంతో రాజుగారి వద్ద కొలువు సంపాదించాలని అతని ఉద్దేశం. విజయ్ సిద్ధి సహాయం చేస్తానని మాట ఇచ్చి బంధువు గనుక ఇంద్రవర్మను తన ఇంటనే ఉంచుకున్నాడు. బాలను చూసిన మరుక్షణం నుంచి ఇంద్రవర్మకు ఆమెపై అంతులేని ప్రేమ కలిగింది. ఒక ఇంట్లోనే ఉండడం చేతను ఇంద్రవర్మ అవసరాలన్నీ బాల స్వయంగా చూస్తూ ఉండడం చేతను ఇద్దరి మధ్య త్వరలోనే చనువు ఏర్పడి బాగా చనువుగా ఉన్నారు. అయినా ఇంద్రవర్మ తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని పైకి అనడానికి జంకాడు. ముఖ్య కారణం ఏమంటే అతనికి విజయ్ సిద్ధిని చూస్తే చెడ్డ భయం. అతను వారి ఇంటికి వచ్చిన మొదటి 10 రోజుల్లో ఆయనతో గట్టిగా 10 మాటలు కూడా మాట్లాడలేదు. ఇంకొక కారణం ఏమంటే బాలకు తన పైన ప్రేమ ఉన్నది లేనిది అతనికి తెలియదు. తాను అతిథి గనుక ఈడువాడు గనుక ఆమె తనతో చనువుగా మాట్లాడుతూ ఉండవచ్చు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే ఆమె తనతో అసలు మాట్లాడటమే మానేస్తుందని ఇంద్రవర్మ భయపడ్డాడు. ఇవన్నీ గాక వీరభూపతి ఒకడు ఇంద్రవర్మ గొంతుకు పచ్చి వెలక్కాయలాగా అడ్డుపడ్డాడు. అతను అప్పుడప్పుడు రావడము, దగ్గర బంధువులాగా కలుపుగోలుగా విజయ్ సిద్ధితో మాట్లాడటము, బాలతో చెలెత్తులాడడము ఇంద్రవర్మ 1-2 సార్లు చూసి చాలా అసూయపడ్డాడు. మిగిలిన వారిలాగే అతను కూడా బాలకు వీరభూపతికి పెళ్ళవుతుందేమోనని అనుకున్నాడు. ఇంద్రవర్మ ఇచ్చిన 2 వారాలకు విజయ్ సిద్ధి గ్రామాంతరం బయలుదేరి వెళ్ళాడు. బాలతో రోజల్లా కబుర్లు చెప్పే అవకాశం ఇంద్రవర్మకు దొరికింది. బాల కూడా ఆ అవకాశాన్ని బాగానే వినియోగించుకున్నది. ఆమె ఏ పని చేస్తున్నా ఇంద్రవర్మ కూడా తిరిగి ఏవేవో కబుర్లు చెప్పాడు. సాయంకాలం మల్లె తోటలో ఇద్దరూ విహరించారు. ఆ రాత్రి భోజనాలయ్యాక ఇంటి ముందు మాలతీ పందిరి కింద వెన్నెల్లో కూర్చుని రాత్రి చాలా పొద్దుపోయిందాకా ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఎవరిని దారిన వాళ్ళు పడుకోవడానికి తమ గదులకు వెళ్ళిపోయారు. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లాడతావా అని బాలను అడగటానికి ఇంద్రవర్మకు ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు. అయినా అతను ఆ ప్రస్తావనే ఎత్తలేదు. ఒకవేళ బాల నేను నిన్ను ప్రేమించటం లేదు అంటే ఇక అతను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే. మరొక మార్గమేమీ లేదు. పరిగెత్తి పాలు తాగే కంటే నిల్చుని నీరు తాగడం మేలు. ఇంకా 2-3 రోజుల దాకా విజయ్ సిద్ధి తిరిగి రాడు. ఇవాళలాగే అతను మిగిలిన రోజులు కూడా సరదాగా ఆమె వెంట షికార్లు తిరగవచ్చు, కబుర్లు చెప్పవచ్చు. ప్రేమ పెళ్లి అంటూ మాట్లాడి ఈ కాస్త ఆనందము పోగొట్టుకోవడం దేనికి అనుకున్నాడు ఇంద్రవర్మ. అతను తన పడగదిలోకి వచ్చి తలుపు గడియ పెట్టి పక్క మీద కూర్చున్నాడో లేదో విజయ్ సిద్ధి గదిలోకి రావడం అతనికి స్పష్టంగా కనబడింది. ఇంద్రవర్మ నిర్ఘాంతపోయి విజయ్ సిద్ధి అప్పుడే తిరిగి వచ్చాడు కాబోలనుకున్నాడు. కానీ అంతలోనే తాను తలుపు గడియ పెట్టిన మాట జ్ఞాపకం వచ్చి విజయ్ సిద్ధి చచ్చి దయ్యమయ్యాడు కాబోలు అనుకున్నాడు. ఈ లోపల ఆకారం ఒక కుర్చీలో కూర్చుని ఇంద్రవర్మతో, నన్ను చూసి ఆశ్చర్యపడకు, నేను విజయ్ సిద్ధి దయ్యాన్ని, నీతో మాట్లాడాలని వచ్చాను.
విజయసిద్ధి ఊళ్ళో ఉండడం చేత ఇన్నాళ్ళు పడలేదు అన్నది. బతికున్న వాడికి దయ్యం ఏమిటి అన్నాడు ఇంద్రవర్మ ఆశ్చర్యంతో. అదే పొరపాటు జరిగిపోయింది. 2 ఏళ్ల క్రితం ఈ విజయసిద్ధి చచ్చినంత పని చేశాడు. ఆయన చావు నిమిషాల మీద ఉన్న సమయంలో నేను ఆయన దయ్యంగా పనిచేయడానికి కుదురుకొని ఆయన శరీరం లాంటి శరీరం కూడా చేయించుకున్నాను. ఇంతలో ముసలాడు మళ్ళీ తెప్పరిల్లాడు. నేను ఈ ఉద్యోగం కాని ఉద్యోగంలో చిక్కుకుపోయాను. ఇంతకు నేను నిన్ను అడుగుదామనుకున్నదేమంటే, ఎవరైనా చావబోతున్నట్లు నీకు ముందుగా తెలిస్తే నాకు మాట మాత్రం చెప్పు. నేను వాళ్ళ దయ్యంగా ఉద్యోగం సంపాదించుకుంటాను. ఈ విజయసిద్ధి ఇప్పుడప్పుడే చచ్చేలాగా కనబడడు. ఈ సంగతి నీతో మాట్లాడదామంటే విజయసిద్ధి నీ పక్క గదిలోనే పడుకుంటాడు గనక అవకాశం లేకపోయింది. నేను నీతో అనే మాటలు ఆయనకు వినపడకపోయినా ఆయనకు నీ జవాబు వినిపిస్తుంది కదా. ఆయన అంటే నాకెంత భయమో చెప్పలేను. ఆయనకు భయపడి నేను ఈ ఆవరణలో ఎన్నడూ ఎవరికీ కనబడను కూడా లేదు. నేను కోరిన సహాయం చేస్తేవా నీ ప్రేమ ఫలించడానికి సహాయం నేను చేస్తాను అన్నది దయ్యం. తన ప్రేమ సంగతి దయ్యానికి కూడా తెలియడం చూసి ఇంద్రవర్మ సిగ్గుపడ్డాడు. అతను దయ్యంతో, దేశంలో రోజు బోలెడంతమంది చస్తూనే ఉన్నారు కదా, ప్రయత్నిస్తే నీకు మరొక చోట ఉద్యోగం దొరకకపోయిందా అన్నాడు. బాబు, ఈ దయ్యం ఉద్యోగాలకు ఎంత పోటీ ఉన్నది నీకు తెలియదు. దీనికి ఎన్నో సిఫార్సులు. స్వయంగా వెతుక్కుందామంటే ఇక్కడ ఇరుక్కుపోయాను. ఫలాని చోట ఖాళీ వస్తుందని మాట మాత్రం తెలిస్తే నాకు సహాయం చేసే మిత్రులున్నారు. నీకు దివాణం సంగతులు అందుబాటులో ఉంటాయి గనుక జరగబోయే హత్య కానీ ఆత్మహత్య కానీ ఏదన్నా ఉంటే నా చెవిని వెయ్యి, నీ రుణం ఉంచుకోనులే. ఈ బాలను నువ్వు సంపాదించుకునే సహాయం నేను చేస్తాను అంటూ దయ్యం అంతర్ధానమైంది. మర్నాడు కూడా ఇంద్రవర్మ బాలతో చనువుగా రోజల్లా కబుర్లు చెప్పాడు. ఆ సాయంకాలం తోటలో ఇద్దరూ పచారులు చేశారు. ఆ రాత్రి వెన్నెలలో మాలతీ పందిరి కింద కూర్చొని మాట్లాడుకున్నారు. ఇంద్రవర్మ బాలతో చెబుదామనుకుంటేనే ధైర్యం చాలక తన ప్రేమ ప్రసక్తి ఎత్తనే లేదు. అకస్మాత్తుగా ఇంద్రవర్మకు బాల వెనకగా దయ్యం కనబడి, నువ్వు ఒట్టి పిచ్చివాళ్లాగున్నావు, బాలను పెళ్ళాడమని అడగవేం, నువ్వు ఎప్పుడు ఆ మాట అడుగుతావా అని ఆమె ఎదురు చూస్తున్నది. రాక్షసుడు లాంటి విజయసిద్ధి మళ్ళీ గ్రామాంతరం వెళ్ళడానికి ఇంకో 2 ఏళ్లు పడుతుంది. ఆయన చుట్టుపక్కల ఉండగా నువ్వు ఈ సంగతి మాట్లాడలేవు అన్నది దయ్యం. నాకు ఆ మనిషి సంగతి చెప్పకు అన్నాడు ఇంద్రవర్మ దయ్యంతో. ఏ మనిషి సంగతి అన్నది బాల ఆశ్చర్యంతో. ఆమెకు దయ్యం అన్న మాటలు వినిపించలేదు కానీ ఇంద్రవర్మ అన్న మాట మాత్రం వినిపించింది. ఇంద్రవర్మ కంగారులో నోటికి వచ్చిన మాట అనేశాడు. ఆ భూపతి లేడు, వాడి మాటలే అన్నాడు అతను. ఆయనను గురించి అలా మాట్లాడటం ధర్మం కాదు. ఆయన చాలా తెలివిగలవాడు, పెద్ద మనిషి, త్వరలోనే పెద్ద ఉద్యోగం వస్తుందని కూడా అనుకుంటున్నారు. ఆయన రాజుగారి సలహాదారు కావడానికి అర్హుడు కూడాను అన్నది బాల. అదంతా నిజమే కావచ్చు కానీ నాకు ఆయన అంటే ఇష్టం లేదు అన్నాడు ఇంద్రవర్మ. నువ్వు నాతో తిరిగి మాట్లాడితే చిక్కుల్లో పడిపోతావు, జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇంతకు నేను అడిగిన విషయం ఏమైనా వార్త సంపాదించావా? ఇప్పుడు చెప్పకు. నీ పడక గదికి రానా, లేక ఈ అమ్మాయి వెళ్ళిపోయేదాకా ఇక్కడే ఉండనా అన్నది దయ్యం ఇంద్రవర్మతో. ఇంద్రవర్మకు మండిపోయింది. నువ్వు వెంటనే దయచెయ్యి, నీతో మాట్లాడేందుకు నాకేమీ లేదు అని కసిరాడతను. బాల అతని కేసి నిర్ఘాంతపోయి చూసింది. ఆమె ముఖం ఎర్రబారింది. ఈ సంగతి ఇప్పటికైనా చెప్పారు, ఇంకా నయం అంటూ ఆమె లేచింది. బాల, అది కాదు, ఒక క్షణం ఆగు, నా ఉద్దేశం అని ఇంద్రవర్మ అనేలోపునే ఆమె వెనుదిరిగైనా చూడకుండా చరచరా వెళ్ళిపోయింది. ఇంద్రవర్మ కుంగిపోయాడు. పాపిష్టి దయ్యమా, నా బతుకంటా బండలు చేశావు, సర్వనాశనం అయిపోయిందంతా, నీ సహాయం చట్టుబండలుగాను అని అతని దయ్యాన్ని చాలా తిట్టాడు. ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి, మరి వాటిని యుక్తిగా సరిదిద్దుకోవాలి, ధైర్యం వహించు అంటూ దయ్యం వెంటనే మాయమైంది. ఇంద్రవర్మ రాత్రి నిద్రపోలేదు. నేను మీ తండ్రి దయ్యంతో మాట్లాడాను, నీతో కాదు అంటే బాల నమ్మదు. ఒకవేళ నమ్మితే తన ఇంట దయ్యం ఉన్నదని తెలిసి బెదిరిపోతుంది. తన తండ్రి చచ్చి దయ్యమయ్యాడనుకుని ఆమె గుండె పగిలిపోతుంది. అలా కాదని నిజం చెప్పకపోయినా ప్రమాదమే. ఆమెకి ఎన్నటికీ తన ముఖం చూడదు. అతను భయపడ్డంతా అయింది. మర్నాడు ఆమె అతనితో చాలా ముభావంగా ఉంది. అతను ఆమెతో మాట్లాడదామన్నా ఆమె అవకాశమే ఇవ్వలేదు. ఆ రాత్రి ఆమె మాలతీ పందిరి కింద కూర్చుని ఉన్నప్పుడు ఇంద్రవర్మ వెళ్ళి సమీపంగా కూర్చొని, బాలా, నన్ను అపార్థం చేసుకున్నావు, నా మీద నిష్కారణంగా అలిగావు అన్నాడు. నిన్న రాత్రి మీరు అన్నమాట చాలా క్రూరంగా లేదా అన్నది బాల. నేను నీతో క్రూరంగా మాట్లాడగలనా? నా మనసు విప్పి చెబితే నువ్వలా ఒక్కనాటికి అనుకోవు.
ఒక్క అవాంతరం ఉండడం చేత నా మనసు విప్పి చెప్పలేకుండా ఉన్నాను అన్నాడు ఇంద్రవర్మ. బాల అతని కేసి చూసి, ఎవరు అవాంతరం, మా నాన్నేనా అన్నది. ఆమె ముఖం చూస్తే ఇంద్రవర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసినట్టే కనబడింది. అతనికి కాస్త ధైర్యం వచ్చింది. తన ప్రేమ గురించి చెప్పే ఉద్దేశంతో అతని బాలకు కొంచెం దగ్గరగా జరుగుతుండగా దయ్యం కనిపించి, అసలు సంగతి ఆమెతో చెప్పావా లేదా? ఎందుకంటే విజయసిద్ధి తిరిగి వస్తున్నాడు, ఇంకో ఘడియలో ఇల్లు చేరుకుంటాడు. ఇంకో శుభవార్త నాకు బదిలీ అయింది. దూరదేశముల ప్రజలు తిరుగుబాటు చేసి తమ రాజును చంపేశారట. నా మిత్రులు కొందరు నా తరపున పనిచేసి ఎలా అయితేనే నాకు ఆ రాజు దయ్యం ఉద్యోగం వచ్చేటట్లు చేశారు. ఈ విధంగా నా కష్టాలు గట్టెక్కాయి. నేను త్వరగా వెళ్ళాలి, సెలవు అని మాయమైంది. ఇంద్రవర్మ బాలకేసి తిరిగి ఆమె చేతులు రెండూ తన చేతుల్లోకి తీసుకుని, బాల, నన్ను పెళ్లాడతావా? ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఇష్టమైన మనుషులు ఎవరూ లేరు అన్నాడు. నాకు కూడా మీకన్నా ఇష్టలెవరూ లేరు. మనిద్దరికీ పెళ్లి చేయమని నాన్నతో చెబుతాను, ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు అన్నది బాల. అంతా సవ్యంగానే జరిగింది. ఇంద్రవర్మ తన కుమార్తెను పెళ్లాడడానికి విజయసిద్ధి ఒప్పుకున్నాడు. అయితే అల్లుడు తన ఇంటనే ఉండిపోవాలని ఆయన కోరాడు. తర్వాత ఇంద్రవర్మకు రాజుగారి కొలువులో ఉద్యోగము, బాలాంబతో వివాహము ఒక్కసారే జరిగాయి. తర్వాత వారు చాలా కాలం చాలా సుఖంగా జీవించారు.